హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను అంటే కొత్త విషయం అని చెప్పను, కానీ చాలామంది నోటీస్ చేయని విషయం ఒకటి చెప్పబోతూ ఉన్నాను. ఏంటి అంటే, ఒక బిడ్డ పుట్టిన తర్వాత మీరు గమనించండి, ఆ మదర్ అంటే బిడ్డను కన్న తర్వాత ఆ అమ్మాయి చాలాసార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజులు బాగున్న అమ్మాయి ఒక 10-15 రోజులు అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇది చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు. ఈవెన్ నేను కూడా ఫీల్ అయ్యాను నా డెలివరీ అయిన తర్వాత. బాబు తర్వాత, పాప అప్పుడు ఏం లేదు, నేనంటే రియలైజ్ అయిపోయాను అప్పటికి. సో ఇది మనం చాలామంది గమనించము. ఎలా అంటే నా ఫీలింగ్స్ చెప్తాను ఫస్ట్. అసలు మా బాబు పుట్టినప్పుడు వాడు ఏడుస్తుంటే మా అమ్మ మీద నాకు చిరాకు వచ్చేసేది. ఏంటి నా బిడ్డ ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోరు అని చెప్పేసి. అంటే కొంచెం టెండర్గా ఉంటాం కదా, ఒక 4-5 రోజులు అమ్మని అరిచేసేదాన్ని. నా లైఫ్లో మా అమ్మ మీద ఎప్పుడు నేను నోరు చేసుకోలేదు. ఏంటి మా బాబు ఏడుస్తుంటే నువ్వు పట్టించుకోవేంటి అని చెప్పేసి. పాప ఇక్కడే ఉన్నాను కదా అంటే కూడా నా కళ్ళలో నీళ్ళు వచ్చేసేవి. ఏంటి అమ్మ నా మాట వింటం లేదు అన్నట్టు అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, బాబు పుట్టిన తర్వాత అంటే డెలివరీ అయిన తర్వాత చాలామంది మదర్స్కి బ్రాందీనో ఏదో ఇస్తారు, వైనో ఇస్తారు. సో అది నన్ను తాగమన్నారు. మామూలుగా నాకు అవర్షన్ అనమాట అవంటే. సో బలవంతం చేశారు. అమ్మ అరిచింది నన్ను ఒకసారి, పాప నడుము బాగా స్ట్రాంగ్ ఉంటుందంట, లేకపోతే వీక్ అయిపోతావు, తీసుకో అంటే నేను అసలు ఒక గంట సేపు ఏడ్చాను. ఏంటి అసలు నన్ను ఇలా ప్రెషర్ చేస్తున్నారు, ఏంటి నాకు ఈ కర్మ అని చెప్పేసి. కదా ఎంత చిన్న మాట అది, వద్దంటే వద్దని చెప్పేయచ్చు అలా అనమాట. సో ఇంకా కొద్ది రోజుల తర్వాత ఏమైంది అంటే, వాడిని పలకరిస్తూ ఉంటే, నా బిడ్డే కదా, వాడిని పలకరిస్తూ ఉంటే కూడా నాకు అనిపించేది, ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, అసలు అందరూ వాడినే పలకరిస్తూ ఉన్నారు, నేను అవసరం లేదా ఇంకా, ఇలా అనమాట. మామూలు అప్పుడు ఇలాంటి ఆలోచనలు రావమ్మా, బిడ్డను కన్న తర్వాత వస్తాయి. ఇది యాక్చువల్గా ప్రొలాక్టిన్ ఎఫెక్ట్ అంటూ ఉంటారు కొంతమంది. ప్రొలాక్టిన్ అనేది ఒక హార్మోన్. అంటే మనకు లేడీస్లో 60% ఎక్కువ ఉంటుంది జెంట్స్లో కంటే. ఇది ఎందుకు అంటే, బిడ్డ పుట్టిన తర్వాత పాలను స్రవించేట్టు చేసేది ఈ హార్మోనే అనమాట. సో ఈ హార్మోన్ ఎక్కువ ఉన్నందువల్ల ఆడవాళ్ళు ఎక్కువగా ఏడుస్తారని కూడా అంటూ ఉంటారు. అంటే కళ్ళనీళ్ళు ఎక్కువగా చేసేది ఈ హార్మోన్ అని చెప్తూ ఉంటారనమాట. అదంతా ఏమో కానీ, నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటి అంటే, బిడ్డ పుట్టిన తర్వాత నిజంగానే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి మదర్లో. సో చాలా కేర్ తీసుకుంటారు. ఇప్పుడు అమ్మ దగ్గర ఉందనుకోండి, చాలా కేర్ తీసుకుంటుంది. ఇంకా అంతకుముందు ఈ ప్రాబ్లం లేదు ఎక్కువ. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, మాటికి వచ్చి ఇలా స్నానం చెయ్యి, అలా నూనె పూసుకో, ఇది పథ్యం చెయ్యి, బిడ్డకి ఇలా ఇవ్వు, ఇలా పాలివు, ఇలా మనుషులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పటి రోజుల్లో చాలామంది ఏంటి అంటే, కొద్ది రోజులకే పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది. ఆ లాక్టేటింగ్ మదర్కి కేర్ కూడా సరిగ్గా ఉండడం లేదు. సో ఈజీగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది క్లయింట్స్ చెప్తూ ఉంటారు నాకు, మేడం మాకు చాలా విసుగు అనిపిస్తుంది అనేసి. కాబట్టి ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, మీ ఇంట్లో ఎవరైనా మీ కోడలు కానివ్వండి, కూతురు కానివ్వండి, డెలివరీ అయితే ఆ అమ్మాయి గురించి కేర్ తీసుకోండి. ఎందుకు అంటే, అమ్మాయికి అప్పుడు కేర్ తీసుకునే వాళ్ళు కావాలనిపిస్తుంది. హస్బెండ్స్ అంటే చాలామంది హస్బెండ్స్కి డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళ కేర్ తీసుకుంటారు. డెలివరీ అయిన తర్వాత అయిపోయింది కదా, వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా వదిలేస్తారు. కానీ ఆ తర్వాతనే కావాలి. ఎందుకు అంటే, అమ్మలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అంటే, బిడ్డేనా, నేను అవసరం లేదా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా బిడ్డను పట్టుకుంటారు, అలా అంటారు, ఇలా అంటారు. ఇంకా అత్తగారి వైపు నుంచి వస్తే అది ఇంకా చాలా విసుగైన విషయం. ఏంటి అంటే, వీడికో ఈ అమ్మాయికి అంతా నా పోలిక, నా హస్బెండ్ పోలికలు వచ్చాయి, లేదా నా కూతురు పోలికలు వచ్చాయి, మేనత్తలాగా ఉన్నాడు, నా కొడుకులాగా ఉన్నాడు, ఇలా అనమాట. అమ్మాయి గురించి అసలు ఎవరు మాట్లాడరు అక్కడ. అమ్మాయి వైపు వాళ్ళు వస్తేనే మాట్లాడతారు, కానీ లేకపోతే డామినేషన్ అంతా ఏంటి అంటే అత్తగారి వైపు నుంచి ఉంటుందన్నమాట చాలా వరకు. వీడి ముక్కు ఇలా ఉంది, వీడి నోరు ఇలా ఉంది, కాలు ఇలానే వేసుకునేవాడు నా కొడుకు కూడా, ఇలా అనమాట. అమ్మాయికి ఏమనిపిస్తూ ఉంటుందంటే, అంటే నా పోలికలు ఏం లేవా, నా బిడ్డ కాదా, అదేంటి అంతా వాళ్ళ పోలికలేనా, వాళ్ళ జీన్సేనా అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరైనా ఉండేసి చెప్పాలి, నీలా కూడా ఉన్నాడమ్మా అంటే కొంచెం సంతోషం వస్తుందమ్మా. నిజం అంటే ఇవన్నీ ఎమోషన్స్ మనం చాలామంది మర్చిపోతూ ఉంటాం. మనం ఏమనుకుంటాం, మంచి ఫుడ్ పెడుతూ ఉన్నాము,
బాగా కేర్ తీసుకుంటూ ఉన్నాము, టైంకి అన్నీ ఇస్తూ ఉన్నాం అనుకుంటాం. కానీ అమ్మాయి ఎమోషన్స్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ మదర్ కూడా బిజీగా ఉందనుకోండి బాబునో పాపనో చూసుకోవడంలో, అమ్మాయికి సపోర్టింగ్గా ఎవరు ఉంటారు? సో ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎవరైనా సరే, అమ్మాయి అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, అంటే కొన్ని ఫ్యామిలీస్లో చక్కగా అమ్మాయి వైపు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ చాలా వరకు అబ్బాయి వైపే మాట్లాడే వాళ్ళు ఉంటారు. నిజంగా అమ్మ బిడ్డ పుట్టిన తర్వాత బాడీ సహకరించదు, నెల వరకు చాలా వీక్గా ఉంటారు అమ్మాయిలు. సో ప్రకృతి అలా పెట్టింది, వాళ్ళకి వెంటనే స్ట్రెంగ్త్ రమ్మంటే రాదు. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయికి ఎంత కష్టమైనా కానీ మనకు కుదరకపోయినా ఒక నెల 2 నెలలు అమ్మాయికి హెల్ప్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలమ్మా. అమ్మాయి అంటే ఎలా ఉంటారు అంటే చెప్పి పని కూడా చేయించుకోలేని పొజిషన్లో ఉంటారు, అంత వీక్గా ఉంటారు. ప్లస్ ఇవన్నీ ఏంటి అంటే అమ్మాయికి అసహనాన్ని, కోపాన్ని తెప్పిస్తాయి. కోప్పడాలంటే ఎవరి మీద కోప్పడాలి కదా? సో అమ్మాయికి ఏంటి అంటే డిప్రెషన్లోకి వెళ్ళేటట్టు చేస్తాయమ్మా. చాలామంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు, నేను అంటే డెలివరీ అయిన తర్వాత నేను అవసరం లేకుండా అయిపోయాను, నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదనేసి. హెల్త్ కూడా బాగాలేకుండా వస్తూ ఉంటుంది చాలామంది అమ్మాయిలకి. మీరు అనుకుంటూ ఉండొచ్చు నిజమా అని చెప్పేసి. చాలామంది మీరు చెప్పండి మా, మీరు కామెంట్స్లో చెప్పండి, మీరు ఫీల్ అయ్యారా లేదా అలా. నేను సెకండ్ డెలివరీ అప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను స్థిమితం అయిపోయాను అనమాట. సో ఫస్ట్ డెలివరీలో అలా ఉండింది కదా, సో సెకండ్ డెలివరీలో నేను అలా ఆలోచించకూడదు అనుకున్నాను. సో నేను స్టేబుల్గా ఉన్నాను. కానీ పాపం ఎంతమంది అమ్మాయిలకి ఫస్ట్ డెలివరీ అప్పుడు ఆ స్టెబిలిటీ ఉంటుంది చెప్పండి? వాళ్ళకి అసలు తెలియదు, భయంగా ఉంటారు. కాబట్టి సపోర్ట్ ఇవ్వండి మా లాక్టేటింగ్ మదర్స్కి. ఈ భయంతోనే చాలామందికి ఈ మధ్యకాలంలో పాలు కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు, ఫీడింగ్ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఈ భయాలతో రావడం లేదు మా, టెన్షన్ ఎక్కువైపోయేసి అనమాట. ఇది ఒక నిజమ్మా, ఇది పచ్చి నిజం ఇది. సో బిడ్డకు అమ్మ పాలు ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు. కనీసం 9 months నుంచి 1 year వరకన్నా తల్లిపాలు ఉండాలి. సో అమ్మాయిలు ఏదేదో భయాలు పెట్టుకొని ఉంటారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో చాలా సపోర్ట్ ఇస్తామమ్మా మనం అమ్మాయిలకి, ఏం భయపడొద్దు అంటాం, అట్లంటాం ఇట్లంటాం. ఒక్కసారి బిడ్డ పుట్టిన తర్వాత కాన్సన్ట్రేషన్ మొత్తం బిడ్డ మీదకి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయికి అమ్మాయికి కొత్త బట్టలు తేవడము, ఆ నగలు చేయిద్దామా, ఇది చేయిద్దామా అని అనుకోవడము. సో ఇలా చెయ్యి అలా చేయని 100 మంది 100 ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు అమ్మాయికి. నేను చాలామందిని గమనిస్తూ కూడా ఉంటాను. నేను వెళ్ళానంటే మాత్రం ఎవరింటికైనా ఆ పాపతోనే చాలాసేపు మాట్లాడేసి వస్తానమ్మా, ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే ఈ విషయాన్ని మనం చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామమ్మా. ఇంట్లో బిడ్డ పుడితే ఎంత సంతోషమో, కానీ అదే సమయంలో ఆ అమ్మాయి గురించి కూడా మనం పట్టించుకోవాలమ్మా. అది మీరు వదినగా కానివ్వండి, అక్కగా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, తల్లిగా కానివ్వండి, పిన్నిగా కానివ్వండి, మేనత్తగా కానివ్వండి, అత్తగారులా కానివ్వండి, అమ్మలాగా కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే తను కూడా చక్కగా, అంటే బిడ్డ మీద ఎలాగో ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా, కానీ డిప్రెషన్లో నుంచి బయటపడిపోతుంది. ఎంతోమంది అమ్మాయిలు డెలివరీ అయిన ఫస్ట్ ఇయర్లోనే డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. సో ఇది పోవాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరము, ఫ్రెండ్ సపోర్ట్ చాలా అవసరము, అన్నిటికంటే ముఖ్యంగా ఇన్లాస్, హస్బెండ్ సపోర్ట్ చాలా అవసరం. మర్చిపోకండి మా, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఏముందిలే అమ్మాయి పెద్దది కదా అనుకుంటూ ఉంటాం. ఎంత పెద్దవాళ్ళమైనా కానీ ఆ అఫెక్షన్ అనేది మనకు కావాలనిపిస్తుంది. మనం పుట్టిన దగ్గర నుంచి, భూమి మీద పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ మనం చనిపోయే వరకు మనకు ఆ ప్రేమ, అభిమానం, ఆత్మీయత కావాలనిపిస్తుంది మా. సో మనం పక్క వాళ్ళకి ఇద్దాము, గుర్తుపెట్టుకొని మరీ ఇద్దామ్మా. సో ఇది మర్చిపోకూడదు మనం కదా. సో ఇది చాలానే మాట్లాడాను అనుకుంటాను దీని గురించి, ఇంకా నాకేం గుర్తు రావడం లేదు మా, చాలానే చెప్పేశాను. నేను నా ఫస్ట్ డెలివరీ అప్పుడు అలానే ఉండేదాన్ని, ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదంటే. పాపం మా అమ్మ నాకు అన్నీ చాలా బాగా చూసేది, సర్వెంట్స్ ఉండేవాళ్ళు, మా వారు కూడా పాపం చాలాసేపు నా పక్కనే ఉండేవాళ్ళు. అయినా కానీ నాకు అలానే అనిపించేది అనమాట. బిడ్డను చూస్తే సంతోషం, కానీ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ మామూలుగా అయితే అస్సలు అనుకోను, కానీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల అలా అనిపిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో బిడ్డ పుడితే బిడ్డకి ఎంత మీరు స్ట్రెంగ్త్ ఇస్తున్నారో, సపోర్ట్ ఇస్తున్నారో ఆ మదర్కి కూడా ఇవ్వండి మా. తనప్పుడు చాలా చక్కగా ఉంటుంది, ఆ డిప్రెషన్ లేకుండా ఉంటుంది. సరేనమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.